ఇదొక వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంది. న్యూస్ ఛానల్ చోరీ కుట్ర. ఏవి న్యూస్ మా ఛానల్ మీద కొంతమంది దుండగులు చేసిన అఘాయిత్యం. ఎందుకంటే ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి. ఒక స్థలం కబ్జా చేయాలంటే కూడా తమ స్థానిక పోలీసులను అడ్డం పెట్టుకొని ఏకంగా స్థలాన్ని కబ్జా చేయడానికి ఇక చోరీ ఏకంగా ఏవి న్యూస్ ఛానల్ మీదనే చోరీకి గుట్ర చేసినట్టుగా ఇగో నిందితుల ఫోటోలు చూడండి. హీరోలు ఉన్నట్టున్నారు. రైట్, ఇక్కడ చూస్తున్నాం. దొంగతనం కేసులో ఆకుల ప్రభాకర్, ఆకుల నరేష్, అలుగూరి గిరిబాబు. సో మొత్తం ఆకుల కుటుంబం అన్నట్టు ఇది. ఎఫ్ఐఆర్ నమోదైంది వీళ్ళ మీద. న్యూస్ ఛానల్ తాళాలు పగలగొట్టి 25 లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్ పరికరాల చోరీ. అర్ధరాత్రి తాళాలు, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి DVR ను ఎత్తుకెళ్లిన దుండగులు. చోరీ చేసిన దుండగులు ఆకుల ప్రభాకర్, ఆకుల నరేష్, గిరిబాబులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. జవహర్ నగర్ నివాసులైన ఆకుల ప్రభాకర్, నరేష్ తండ్రి కొడుకులు అలుగురి గిరిబాబులు రిమాండ్. సో ఎఫ్ఐఆర్ అయినట్టుగా ఎఫ్ఐఆర్ కాపీలు కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. వాస్తవానికి అసలు ఏం జరిగింది? మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దమ్మాయిగూడలో ఏవి న్యూస్ ఛానల్ ఉంది. అలాగే నేటి తరం దినపత్రిక కూడా ఉంది. ఆ కార్యాలయంలోకి అర్ధరాత్రి అక్రమంగా ప్రవేశించి కార్యాలయంపై దాడి చేసి తాళాలు పగలగొట్టి ఛానల్ కార్యాలయంలో దాదాపు 25 లక్షల రూపాయల విలువ చేసే 5 విలువైన కంప్యూటర్సు, 3 సోనీ కెమెరాలు, 2 కలర్ ప్రింటర్సు, 55 ఇంచుల LED టీవీ, ఓవెన్తో పాటు విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు, 15,000 రూపాయల నగదును కూడా చోరీ చేసిన ఈ దొంగల ముఠాను A1 ఆలుగూరి గిరిబాబు కోదాడ నివాసి, A2గా ఆకుల ప్రభాకర్ గౌడ్ జవహర్ నగర్ కాప్రా మేడ్చల్ జిల్లా నివాసి, A3గా ఆకుల నరేష్ గౌడ్ సనాఫ్ ఆకుల ప్రభాకర్ గౌడ్ జవహర్ నగర్ కాప్రా మేడ్చల్ జిల్లా నివాసులు జవహర్ నగర్ పోలీసులు అదుపులో తీసుకొని ఎఫ్ఐఆర్ నెంబర్ 734/2026 తేదీ 23/5/2026 సెక్షన్ 329(4), 324(4), 303(2), 351(2), 352(79) R/W 35 BNS కేసు నమోదు చేసుకొని నిందితులను రిమాండ్ చర్లపల్లి జైలుకు తరలించిన సంఘటన మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు బాధితులు బి ప్రవల్లిక న్యూస్ ఛానల్ CEO తెలిపిన వివరాల ప్రకారంగా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటరమణ కాలనీలో గత 3 సంవత్సరాలుగా నిర్వహణ కొనసాగుతున్న ఏవి న్యూస్ ఛానల్ పై 23/5/2026 అర్ధరాత్రి ఆకుల ప్రభాకర్, అతని కుమారుడు ఆకుల నరేష్, అతని స్నేహితుడు ఆలుగూరి గిరిబాబు అనుచరులు 10 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి పలు చోరీలకు, కిడ్నాప్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు తేల్చేశారు. గతంలో గిరిబాబు, అతని అనుచరులపై కిడ్నాప్ 420 కేసులున్నాయి. అది పోలీస్ స్టేషన్లో రికార్డులో నమోదయ్యాయి. మే 22 తేదీ సాయంత్రం 5 గంటలకు న్యూస్ ఛానల్ కార్యాలయానికి తాళాలు వేసి ఇంటికి వెళ్ళగా అర్ధరాత్రి ఆకుల ప్రభాకర్, ఆకుల నరేష్, అలుగురి గిరిబాబు వీరి అనుచర వర్గం దాదాపు 10 మందికి పైగా న్యూస్ ఛానల్ కార్యాలయంలో సీసీ కెమెరాలు, వైర్లను తొలగించి ప్రధాన గేటు తాళాన్ని కూడా పగలగొట్టి కార్యాలయం లోపలికి అక్రమంగా ప్రవేశించి ప్రధాన ద్వారం దర్వాజాతో పాటు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ దర్వాజాలు తాళాలు పగలగొట్టి అందులో ఉన్న 5 విలువైన కంప్యూటర్స్, 3 సోనీ కెమెరాలు, LED 55 ఇంచుల టీవీ, ఓవెన్, సీసీ కెమెరాలు, DVR బాక్సు వీటితో పాటు 15,000 రూపాయల నగదు, విలువైన ఎలక్ట్రిక్ పరికరాలను చోరీ చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. 23వ తేదీ మధ్యాహ్నం ఆఫీస్ కార్యాలయానికి విచ్చేయగా ప్రధాన గేటు తాళంతో పాటు 2 దర్వాజాల తాళాలు, 12 సీసీ కెమెరాలు వైర్లను కట్ చేసి ఆఫీస్ కార్యాలయంలో 25 లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగిలించారు. దీంతో వెంటనే ఛానల్ ఓనర్ 100 నెంబర్కు డయల్ చేయగా జవహర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి విచ్చేశారు. న్యూస్ ఛానల్ CEO బొమ్మ ప్రవళిక జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో 23వ తేదీ రాత్రి 9:10 జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ S సైదులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి విచ్చేసిన సబ్ ఇన్స్పెక్టర్ MD ఇంద్రిస్ ఆలీ దొంగతనం జరిగిన ఘటనను పంచనామా చేసి నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇగో ఇక్కడ చూస్తున్నాం కదా, వీళ్ళు ముగ్గురు ఆకుల ప్రభాకరు, ఆకుల నరేషు, అలుగూరి గిరిబాబు.
అంటే ఒక న్యూస్ ఛానల్ పైన కూడా దాడి చేసే అంత దుస్సాహసాన్ని చేసిన వీరి వెనక ఎవరున్నారు? వాస్తవానికి మనకు వచ్చిన సమాచారం మేరకు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆ పోలీసు ఉన్నతాధికారులు ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ఒక 10 లక్షలు డీల్ మాట్లాడుకొని 5 లక్షలు అడ్వాన్స్ తీసుకొని ఏవీ న్యూస్ నడుస్తున్నా అంటే మా ఛానల్ నడుస్తున్నా దాంట్లో అర్ధరాత్రి వెళ్ళడానికి ఒక దొంగల్లాగా, ఒక నరహంతకుల్లాగా, ఒక దోపిడీదారుల్లాగా జవహర్ నగర్ లో రౌడీజం చేస్తున్నారా? అంటే ఒక న్యూస్ ఛానల్ అంటే ఒక సీసీ కెమెరాలు ఉంటాయి, దాంట్లో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. అవన్నీ మీరు తీసుకపోతే పిల్లి పాలు తాగుతూ ఎవరు చూస్తలేరు అనుకుంటారా? ఇవాళ వీరి మీద ఎఫ్ఐఆర్ అయింది. మరి వీళ్ళని ఇంతవరకు రిమాండ్కు పంపించారా? అసలు అరెస్ట్ చేశారా లేదా? ఒకవేళ అరెస్ట్ చేస్తే మనకు ఒక పేపర్ ఇస్తారు కదా, రిమాండ్కు తీసుకున్నట్టుగా ఒక ఎవిడెన్స్ ఇస్తారు కదా, ఆ ఎవిడెన్స్ ఇచ్చారా లేదా ఇంతవరకు ఏం తెలియదు. అంటే ఒక న్యూస్ ఛానల్ పైనే దాడి జరిగితే ఇంకా సాధారణ పౌరులకు భద్రత ఏముంటుంది? మేడ్చల్ మల్కాజ్గిరి సిపి గారు, ఇది ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. దీని మీద మీరు యాక్షన్ తీసుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే జవహర్ నగర్ పిఎస్ పరిధిలో మొత్తం రౌడీ రాజ్యంగా మారుతోంది. వాళ్లకు పోలీసులే సహకరిస్తున్నారన్న అనుమానాలు, ఆరోపణలు కూడా వస్తున్నాయి. అంటే ఈ స్థలాన్ని ఖాళీ చేయడానికి వీళ్ళు ముగ్గురు వేసిన పథకం ప్రకారంగా వీళ్లకు జవహర్ నగర్ పిఎస్ పరిధిలో ఉన్నతాధికారులు ఓ 10 లక్షలకు డీల్ మాట్లాడుకున్నారని పక్కా సమాచారం ఉంది, ఎవిడెన్స్ కూడా ఉంది. అది అది త్వరలోనే బయట పెడతాం, ఎవిడెన్స్ ఆధారాలతో సహా. ఒక న్యూస్ ఛానల్ మీద దాడి జరిగినప్పుడు న్యూస్ ఛానల్ ఏమైనా గాజులు దొడుకొని కూర్చుందా? న్యూస్ ఛానల్ పైనే మీరు దాడి చేసి అక్కడ మీరు అర్ధరాత్రి పోయి తాళాలు పగలగొట్టాల్సిన అత్యవసరం ఏం ఏర్పడింది? అంటే విలువైన కంప్యూటర్లు పోయితే ప్రాబ్లం లేదు, దాంట్లో ఉన్న ఆ డేటాను మాకు కావాలి. ఖచ్చితంగా అది సమాజానికి ఉపయోగపడే డేటా. ఏవీ న్యూస్ కానీ నేటి తరం కానీ అన్ని వాస్తవాలే అంటూ వాస్తవాలు రాస్తుంటే మీరు ఈ విధంగా దాడి చేస్తారా? అంటే వాస్తవాలు మాట్లాడొద్దా? చట్టానికి లోబడి పని చేసుకోవద్దా? చట్టాన్ని అతిక్రమించిన ఇలాంటి దుండగుల మీద ఖచ్చితంగా పోలీస్ బాస్, ఖచ్చితంగా పోలీస్ కమిషనర్ సుమతి మేడం గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఒక ఛానల్ వ్యవస్థ మీదనే దాడి జరిగితే, ఒక సమాజంలో 4వ పిల్లర్గా ఉన్న మీడియా మీదనే దాడి జరిగితే ఇంకా సమాజంలో ప్రజల పరిస్థితి ఏంది? సాధారణ పౌరుల పరిస్థితి ఏంది? బడుగు బలహీన సాద బీద పేద ప్రజల పోలీస్ అంటే ఒక విలువ ఏముంటుంది? పోలీసులే 10 లక్షలు తీసుకొని జవహర్ నగర్ పిఎస్ పరిధిలో పోలీసులే 10 లక్షలకు డీల్ మాట్లాడుకొని 5 లక్షలు తీసుకున్నారు. 5 లక్షలు ఇంకా బాకీ ఉంది. పూర్తి ఆధారాలతో, ఎవిడెన్స్ తో, వాయిస్ ఓవర్ తో అన్ని ఉన్నాయి. త్వరలోనే అన్ని వివరాలు బయట పెడతాం. అంటే తాళాలు బగలగొట్టి కార్యాలయం లోపలికి వెళ్ళి అక్రమంగా ప్రవేశించి ప్రధాన ద్వారం దర్వాజాతో పాటు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ దర్వాజాలు. అంటే మీరు అంత అర్ధరాత్రి పలగొట్టాల్సిన అవసరం ఏముంది? ఒక మాట ఆ ఛానల్ సిఇఓ గారికి చెప్పొచ్చు కదా, ఈ ఛానల్ మీరు ఖాళీ చేయండి, మేము తీసుకున్నామని చెప్పొచ్చు కదా. ఆయన మీరు ఎవరు? అసలు మీకేం రైట్స్ ఉన్నాయి? డాక్యుమెంట్ ఎవరిది? ఎవరి పేరు మీద ఉంది? ఆ ప్రాపర్టీ ఎవరిది? అది తీగలాగితే మీ డొంకంతా కదులుతుంది. ఇప్పుడు అసలు ఓనర్ ఏమో వేరే దగ్గర ఉంటారు. ఆయన ప్రమేయం లేకుండా ఆయనకు సంబంధించిన ఆస్తులన్నీ దొంగతనంగా కబ్జా చేయాలని ఒక కబ్జాలు, ఒక రౌడీ గుండాల్లాగా, ఒక దుండగుల్లాగా మీరు ఇట్లా ప్రవేశిస్తారా? అర్ధరాత్రి ప్రవేశించి తాళాలు బగలగొడితే అది ఎవరి సొమ్మది? అంటే మీరు చేసుకుంటూ పోతే లోకల్ పిఎస్ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా? ఆ సపోర్ట్ చేస్తానికి లక్షల్లో మీరు డీల్ మాట్లాడుకుంటారా? అంత మామూలుగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్క పేపర్లో ఇవాళ మీరు చూసుకుంటే ప్రతి ఒక్క పేపర్లో ఉంది, ప్రతి ఒక్క పేపర్లో వచ్చింది ఇవాళ, ప్రతి పేపర్లో ఉంది ఇవాళ, అన్ని పేపర్లో వచ్చింది. ఇది ప్రతి ఒక్క పేపర్లో ఉంది. చూడండి, న్యూస్ ఛానల్లో భారీ చోరీ, 25 లక్షల ఎలక్ట్రానిక్ పరికరాల వ్యాపారణ, 3 నిందితులు రిమాండ్. ప్రతి ఒక్క పేజీలో వచ్చింది. వాస్తవ తెలంగాణలో కూడా వచ్చింది. దొంగతనం, దాడి, ధ్వజం కేసులో ఆకుల ప్రభాకర్, ఆకుల నరేష్, అలుగురి గిరిబాబు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది, నమోదైపోయింది. వీళ్ళ ముగ్గురిని మన ఇంతవరకు అరెస్ట్ చేసిర్రా? రిమాండ్కు పంపిర్రా? అసలు ఇలాంటి ఘటనలు జవహర్ నగర్ పిఎస్ లో ఎందుకు జరుగుతున్నాయి? వీళ్ళ పైన అనేక కేసులు కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రతి ఒక్కటి వీడియో, ఇంకా ముందు వీడియో అన్ని ఆధారాలతో ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తాం. మన తెలంగాణలో కూడా వచ్చింది. దాడి కేసులో నిందితులపై కేసు. దమ్మాయిగూడలో ఏవీ న్యూస్ ఛానల్ నేటి తరం దినపత్రిక కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించి తాళాలు పగలగొట్టిన కేసులో 3 నిందితులపై జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దమ్మాయిగూడ వెంకటరమణ కాలనీలో గత 3 సంవత్సరాలుగా ఏవీ న్యూస్ ఛానల్ బొమ్మ ప్రవళిక నిర్వహిస్తోంది.
ఈ నెల 23 అర్ధరాత్రి అలుగురి గిరిబాబు, ఆకుల ప్రభాకర్ గౌడ్, ఆకుల నరేష్ గౌడ్ తో పాటు మరికొంతమంది వ్యక్తులు ఛానల్ కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించి సీసీ కెమెరాలు వైర్లు, అంటే దొంగ బుద్ధి ఆడికి పోతుంది. ముందుగానే సీసీ కెమెరాలు కట్ చేస్తారా? సీసీ కెమెరాలు కట్ చేసి విలువైన వస్తువులు ధ్వంసం చేశారని ఛానల్ సీఈఓ బొమ్మ ప్రవళిక జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంటే జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సీఈఓ గారు వెళ్తే లాజిక్లు మాట్లాడతామని చెప్పి సిఐ గారు మాట్లాడతారా? సిఐ ఎవరి కోసం పనిచేస్తున్నాడు? బ్రోకర్ పని చేస్తున్నాడా లేకపోతే ప్రజల కోసం పనిచేస్తుండా? ఎవరి కోసం పనిచేస్తున్నాడు సిఐ గారు? కంప్లైంట్ ఇచ్చడానికి వెళ్ళిపోతే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు అమ్మ, నువ్వు తెలివి మీద మాట్లాడుతున్నావు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి పోయిన వాళ్ళనే బెదిరిస్తుంటే ఇంకా ఫ్రెండ్లీ పోలీసులు ఎక్కడున్నారు? బైండ్ ఓవర్ చేస్తా అని చెప్పేసి బెదిరిస్తుంటే పోలీసులే ఎవరిని బైండ్ ఓవర్ చేస్తారు? ఎందుకు బైండ్ ఓవర్ చేస్తారు? అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుపుతున్నామా? లేకపోతే అమ్మాయిల బ్రోకరిజం ఏమైనా చెప్తున్నామా? లేకపోతే వాళ్ళలాగా అవినీతి సొమ్ముకు ఆశపడి ఏమైనా చేస్తున్నామా? 10 లక్షల డీల్ మాట్లాడుకున్నారు కదా, ఆ వీడియో కూడా వస్తుంది, ఆ బొమ్మ కూడా రిలీజ్ అవుతుంది. వాళ్ళ మీద ఖచ్చితంగా సిపి గారు యాక్షన్ తీసుకునే వరకు ఖచ్చితంగా ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది, పూర్తి ఆధారాలతో ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది. ప్రతి ఒక్క పేపర్లో ఉన్నాయి చూడండి. న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడి, చోరీ కేసులో 3 నిందితుల రిమాండ్, 25 లక్షల ఎలక్ట్రానిక్ పరికరాలు చోరీ. ఓ న్యూస్ ఛానల్ కార్యాలయంపై తాళాలు పగలగొట్టి 25 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఎత్తుకెళ్లిన 3 నిందితులు. నేడు పేపర్లో వచ్చింది ఇది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటరమణ కాలనీలో గత 3 సంవత్సరాలుగా ఏవీ న్యూస్ ఛానల్ నేటితరం దినపత్రిక కార్యాలయం కొనసాగుతుంది. ఎప్పట్లాగానే ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు న్యూస్ ఛానల్ కార్యాలయానికి తాళాలు వేసి ఇంటికి వెళ్ళినట్లు యజమాని బొమ్మ ప్రవళిక తెలిపారు. తిరిగి 23న ఉదయం కార్యాలయానికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉండడంతో 100కు కాల్ చేశారు. జరిగిన వివరాలన్నీ ప్రతి ఒక్క పేపర్లో, ఇలా అన్ని పేపర్లు కవర్ చేశాయి. ఏవీ న్యూస్ కార్యాలయంపై దాడి, ఇది న్యాయం పేపర్లో వచ్చేసింది. ఇక మరొకటి రాజముద్ర పేపర్లో ఏవీ న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడి, దొంగతనం దాడి కేసులో ఆకుల ప్రభాకర్, ఆకుల నరేష్, అలుగురి గిరిబాబు పై ఎఫ్ఐఆర్ నమోదు. ఏవీ న్యూస్ ఛానల్ తాళాలు పగలగొట్టి 25 లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్ పరికరాలు చోరీ చేశారు. అర్ధరాత్రి తాళాలు, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి డివిఆర్ ను ఎత్తుకెళ్లిన దుండగులు ఆకుల ప్రభాకర్, ఆకుల నరేష్, గిరిబాబులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయిన కేసులు చూడండి ఏ విధంగా మొత్తం తాళాలు, షట్టర్లు పగలగొట్టేసి మొత్తం ఈ విధంగా చేస్తున్నారు. సో ఇది మన పేపర్లో వచ్చేసింది. దొంగతనం కేసులో ఆకుల ప్రభాకర్, ఆకుల నరేష్, అలుగురి గిరిబాబు. అంటే మొత్తానికి మీ ఇష్టం వచ్చినట్టుగా జవహర్ నగర్ లో రౌడీజం నడుస్తుంది. దీని మీద ఖచ్చితంగా సిపి గారు దీని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇంకా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని ఏవీ న్యూస్ ఛానల్ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి రౌడీయిజం చేసే వాళ్ళపై, ఇలాంటి గుండాయిజం చేసే వాళ్ళపై ఒక ప్రాపర్టీని ఎలాగైనా దాన్ని ఆక్రమించుకోవాలా, స్వాధీనం చేసుకోవాలనే వక్ర బుద్ధితో, తప్పుడు పత్రాలతో పేరు ఒకరుంటే ఒకరు వచ్చేసి అర్ధరాత్రి వెళ్ళి ఆ తాళాలు బగరగొట్టాల్సినంత అవసరం ఏముంది? ఒక మాట చెప్తే వాళ్ళే ఖాళీ చేస్తారు కదా. ఇలాంటి ఒక సమాధాన పడే ఆలోచన లేకుండా తమ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే చట్టం ఊరుకోదు. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకపోతుంది. కానీ పోలీసులు, జవహర్ నగర్ పోలీసులాగా ప్రవర్తన చేస్తే బాగుంటది. ఆ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ పూర్తిగా ఉంది. 10 లక్షలు మీరు డిమాండ్ చేసినట్టు, 5 లక్షలు మీరు తీసుకున్నట్టు కూడా ఆధారాలు కూడా ఉన్నాయి. అవి కూడా త్వరలోనే సిపి గారికి సబ్మిట్ చేస్తాము. అండ్ అలాగే వారిని ఖచ్చితంగా రిమాండ్కు పంపించే విధంగా ఏవీ న్యూస్ ఎప్పుడైనా ముందుగా ఉంటుంది. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క పేపర్ అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియాకు చేతులెత్తి కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఇలాంటి దాడి ఏ వ్యవస్థ మీద జరిగినా, ఇవాళ ఏవీ న్యూస్ మీద జరిగింది, రేపు ఇంకో న్యూస్ ఛానల్ మీద జరగదని ఏంటి? సో మూకుమ్మడిగా కలిసి వచ్చిన ఆ ఛానళ్ళ, పేపర్ల, ప్రింట్ మీడియా అందరికీ కూడా ఏవీ న్యూస్ నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇది ఇవాల్టి విశ్లేషణ. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.